ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 5 షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి. ఇప్పుడు కేవలం విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి ప్యారి ఈడీ షుగర్ ఫ్యాక్టరీ అదొక్కటే చివరికి మిగిలింది. ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసివేత దిశకు చర్చలు, సన్నాహాలు జరుగుతున్నాయంటూ చుట్టుపక్కల ఏదైతే ఈ షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి ఈ వేల ఎకరాలు, వేల మంది రైతులైతే మాత్రం ఆందోళన చెంది భయానికి గురయ్యే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఈరోజు ఆ రైతులున్నారు. వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మూసివేత దిశగా వెళ్తే మా పరిస్థితి ఏంటనేది పాటు వారి మాటలు ఒక్కసారి విందాం. చెప్పండి, మీరు రైతుగా ఇది ఎప్పుడు ప్రారంభించారు? ఇప్పుడు ఎలాగుండేది ఇంతకుముందు? ఇప్పుడు మూసివేత దిశగా వెళ్తుంది కదా! మీ పరిస్థితి ఏంటి? గత 30 సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ నిర్మించినప్పుడు జీఎంఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్యాక్టరీ నిర్మించినప్పుడు మా ఏరియా కరువు ప్రాంతం ఉన్నప్పుడు కూడా ఫ్యాక్టరీ వల్ల అందరూ డెవలప్‌మెంట్ అయ్యారు. రైతులు గానీ, కార్మికులే గానీ, ఎడ్ల బొల్లోళ్ళు గానీ అందరూ గూడా అందరూ కూలీలు కూడా రైతు కూలీలు గూడా అందరూ బాగుపడ్డారు. కానీ ఈ ఫ్యాక్టరీ ఇన్నాళ్ళకి మరి మూతపడే యోచనలో ఉంది కాబట్టి రైతులందరూ ఆందోళనకరంగా ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్య తీసుకొని ఈ ఫ్యాక్టరీని నడిపించే యోచనగా తీసుకెళ్లాలని మరి రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎంత కాలుష్యం ఉన్నా కూడా మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వాళ్ళే భరిస్తున్నారు. మరి ఫ్యాక్టరీ మూతపడితే మాత్రం ఆందోళనకరంగా ఉంటుందని ఈ రైతు సంఘాల నాయకులుగా మేము అందరము డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే సంకిలి సంబంధించి ఎక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టారో, ఈ షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి కొంతమంది సంకిలి గ్రామస్తులు రైతులు ఇక్కడైతే స్థలాలు ఇచ్చే పరిస్థితి. మనతో పాటు ఆ రైతులున్నారు. వారి మాటలు కూడా ఒకసారి విందాం. చెప్పండి, అసలు మీరు గతంలో ఈ షుగర్ ఫ్యాక్టరీ సైట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇది మూసివేత దిశకు వెళ్తుంది. మీ పరిస్థితి ఏమంటారు? మేము 1997, 96లో ఆ టైంలో మాకు తెలిసి తెలియని ఊహల్లో మా పెద్దలు భూములు ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చేటప్పుడు కొంతమంది ఇవ్వాలి, కొంతమంది వద్దని, కాలుష్యమని అంతమంది చెప్పినా చాలామంది పెద్దలు నిర్ణయించుకొని భూములు ఇస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, మన చుట్టుపక్కల కూడా రైతులు, కార్మికులు దగ్గర దగ్గర పరోక్షంగా గానీ, పరోక్షంగా గానీ తెలిసి గానీ తెలియక గానీ దగ్గర దగ్గర ఒక 70, 80 వేల మంది వరకు కార్మికులు బతికేవాళ్ళు. చెరుకు కొట్టినోళ్ళవని, లోడింగ్ అవని, ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు. జీఎంఆర్‌కి ఉండేటప్పుడల్లా రైతులకి ఎరువులు ఇవ్వడం గానీ, విత్తనం ఫ్రీ ఇవ్వడం గానీ, లేకపోతే టన్నుకి ఎకరానికి 4000, 6000 సబ్సిడీలు ఇచ్చి కూడా చెరుకులేయమని ప్రోత్సహించేది. ఇప్పుడు గత 2 సీజన్ల నుంచి రైతులకు సబ్సిడీలు ఇవ్వట్లేదు, ఎరువులు ఇవ్వడం లేదు. షుగర్ ఫ్యాక్టరీ మూసే స్థితికి ఎళ్తుందని రైతులు చాలామంది అపోహ పడుతున్నారు. ఇదే గాని జరిగితే మేము దీనికి అనుసంధానం అయిన ఫ్యాక్టరీలు ఒక 2 ఉన్నాయి, ఇథనాల్ ఫ్యాక్టరీలు. ఆటిల్ని కూడా మేము వాటితో వచ్చే కాలుష్యం గానీ, నీరు కాలుష్యం గానీ, వాయు కాలుష్యం గానీ, ధూళి గానీ అన్నీ భరిస్తున్నారు ఈ చుట్టుపక్కల రైతులు కూడా. ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది. దానివల్ల మనకు ఉపయోగపడుతున్నామనిసని ఈ ఫ్యాక్టరీలు భరిస్తున్నాం. నిజంగా గానీ షుగర్ ఫ్యాక్టరీ గానీ మూసిస్తే మాత్రం ఈ ఫ్యాక్టరీలేవి తిరగనివ్వమని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇదే పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ప్యారీ ఈడీ షుగర్ ఫ్యాక్టరీలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కార్మికులుగా పనిచేసి ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ ఈరోజు ఏదైతే మూసివేత దిశగా నడుస్తున్నాయో అందులో భాగంగా చూసుకున్నట్లయితే కొంతమంది ఎంప్లాయీస్కి సంబంధించి కార్మికుల్ని ఈరోజు తీసివేశారు. వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ బాధనైతే వర్ణనాతీతం. మనతో పాటు వారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ఫ్యాక్టరీలో మీరు పనిచేశారు. ఇప్పుడు మిమ్మల్ని తొలగించడం పట్ల, మూసివేత దిశగా వెళ్ళడం పట్ల మీరేమంటారు? మీ కుటుంబాలు ఏ విధంగా ఇప్పుడు నడుస్తున్నాయి? నా పేరు మాధవరావు అండి. నేను గత 10 సంవత్సరాలుగా ఏఐడి షుగర్ ఫ్యాక్టరీలో నేను వర్క్ చేస్తున్నాను. కేన్ ఫీల్డ్ ఆఫీసర్‌గా. ఇప్పుడు మాకు ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా మమ్మల్ని తొలగించారు. అదే పరిస్థితి తక్కిన వాళ్ళకి గూడా ఉంటదని చెప్తున్నారు. మొత్తం ఫ్యాక్టరీ మూత వేసేస్తాము. మరి ఇంకా ఎవరికీ జాబులుండవు అని మాకు జీఎం గారు చెప్పారు. కనుక అందులో భాగంగా మిమ్మల్ని ఫస్ట్ విడతలో మిమ్మల్ని తీసాం. తక్కిన వాళ్ళందరినీ తీసేస్తాం. చెరుకు ఫ్యాక్టరీ మరి మూత పడిపోద్ది. మరి మనుగడ లేదని చెప్పారు. దానికి ప్రకారం మేమేంటంటే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాకు తీశారు కాబట్టి మేము డీసీఎల్ కోర్టులో మేము కేసేసాము. ఆ కేసు ఇచ్చిన దానికి ఏదైతే అది ఇచ్చారో దానికి డీసీఎల్ గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్ కూడా వీళ్ళు పట్టించుకోలేదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎటువంటి ఇది కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళు. కాబట్టి మేము కోర్టుకెళ్తాం. కోర్టుకెళ్ళి దీన్ని ఏడీ ప్యారీ మీద మేము కోర్టుకెళ్ళి వీళ్ళు చేసిన తప్పులన్నీ మేము కోర్టు ద్వారా మేము వీళ్ళకి శిక్ష అనుభవించేలా చేస్తాము. తర్వాత మా 16 మంది ఫ్యామిలీస్ మమ్మల్ని తీశారు. 16 మంది ఫ్యామిలీస్ కూడా మాకు రోడ్డు మీద పడ్డాం కాబట్టి ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని తొలగించారు కాబట్టి న్యాయబద్ధంగా మేము అడిగే కాంపెన్సేషన్ అయినా ఇవ్వండి. కాకపోతే మాకు
ఉద్యోగాలు తీసుకోండి, మళ్ళీ రీ జాయిన్ చేసుకోమనైనా కోరుకుంటున్నాం ఈ విధంగా. ఇదే విషయంపై ఏదైతే ఈ ప్యారీ ఈడీ షుగర్ ఫ్యాక్టరీ అయితే ఉందో దీనికి సంబంధించి జిల్లా చెరుకు సంఘం రైతు నాయకుడు అయితే ఉన్నారు మనతో పాటు. ఒకసారి ఆయన మాటలు కూడా విందాం. చెప్పండి, మీరు రైతు సంఘ నాయకుడిగా అసలు ఈ ఫ్యాక్టరీ మూసివేత దిశగా వెళ్తుంది. ఇప్పుడు రైతులు ఎటువంటి భయాందోళనకు గురవుతున్నారు? మీరు ఎవరికైనా చెప్పడం జరిగింది అధికారులకి? ఏం చెప్తారు? నా పేరు బుడిదప్పల నాయుడు, ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు సంకిలి షుగర్ ఫ్యాక్టరీ ఏడి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఈ షుగర్ ఫ్యాక్టరీ ఘన చరిత్ర కలిగింది. 8 లక్షల టన్నులు ఇక్కడ క్రషింగ్ అయ్యేది. ఈరోజు ఉత్తరాంధ్రలో 5 ఫ్యాక్టరీల పరిధిలో సుమారు 25 లక్షల టన్నులు క్రషింగ్ జరిగేది. ఈరోజు 5 ఫ్యాక్టరీల స్థానంలో ఏకైక ఫ్యాక్టరీగా సంకిలి ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే రన్నింగ్లో ఉంది. మిగతావన్నీ మూతపడ్డాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు రైతాంగానికి చేటుగా ఉన్నాయి. పరిశ్రమ మనుగడ కూడా కష్టంగా ఉంది. అయినా ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సంకిలి షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు కేవలం 3000 ఎకరాలకు మాత్రమే విస్తీర్ణ సాగులో ఉంది. వాస్తవానికి సాగు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా రావడానికి కనీసం 3-4 వేల ఎకరాలకు సాగు ఉండాలి. అటువంటిది మొక్క మమ్ము కలిపి 3000కి పరిమితి అయింది. అంతేకాదు ఈ ఏడాది 700 ఎకరాలకే మొక్కేసి ఉన్నారు. అంటే ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా చాలా నిస్సత్తుగా రైతాంగాన్ని పక్కన పెడుతుంది. ఇది సమంజసం కాదు. అదే సందర్భంలో రైతును ప్రోత్సహించాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంది. ఇన్ని సంవత్సరాలుగా దీని మీద వచ్చిన ఉత్పత్తి వల్ల వచ్చిన లాభాలతోనే ఈ పక్క ఇథనాలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఫ్యాక్టరీలు వెలసాయి. ఇవన్నీ వెలసడానికి కారణం చక్కెర పరిశ్రమ. మరి ఆ లాభాలు వచ్చేటప్పుడేమో మీరు అభివృద్ధి చెందుతారు, మీ పరిశ్రమ అభివృద్ధి చేస్తారు. ఈరోజు కాస్త ఇబ్బంది ఉందని చెప్పి ఈ ఫ్యాక్టరీని మోసేస్తామని అంటే కుదరదు. ఖచ్చితంగా కొనసాగించాలి. ఇంకొక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీ వస్తే ఈ చుట్టుపక్కల రైతాంగానికి ప్రజలకి ముమ్మరంగా పనులు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది, కొత్తగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇచ్చారు. కానీ ఈరోజు ఆ ఫ్యాక్టరీనే ఒకవేళ ప్రజల్లో రైతుల్లో అపోహ నిజమైతే ఈ మిగతా ఫ్యాక్టరీలు కలుషితం వాతావరణంలో రైతులు బతుకుతున్నారు. ఇక్కడ పొలాలు పంటలు పోతున్నాయి. వీటన్నిటి మీద కూడా తగు చర్యలు తీసుకోవడానికి రైతాంగం వెనుకాడరు. ఇక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేయక తప్పదు. ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేయాల్సి తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ చక్కెర పరిశ్రమ ఉంది కనుక కాస్త కోతం అందరికీ ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఆ విధంగా భరిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తే రైతులు చాలా తీవ్రంగా స్పందిస్తారు. దానికి ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం మద్దతు ఇస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పటికే ఉత్తరాంధ్రలో 4 వరకు అయితే షుగర్ ఫ్యాక్టరీలు మూసివేత జరిగింది. ఇప్పుడు ఇది కూడా మూసివేతగా అయితే చర్చలు సన్నాహాలు జరుగుతున్నాయని ఈ రైతుల ఆందోళనలో ఉంది. ఇది కానీ మూసివేసినట్లయితే నెక్స్ట్ ఇప్పుడు ఇంచుమించు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇది మూసేస్తే పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక ఫ్యాక్టరీ సంకిలి ఏడి ప్యారీ పరిశ్రమ. ఒకప్పుడు చోడవరం, భీమసింగి, బొబ్బిలి, ఆమదవలస అలాగనే ప్యారీ ఈ 5 ఫ్యాక్టరీలు ఉండేవి. ఈ 5 ఫ్యాక్టరీల పరిధిలో 25 లక్షల వరకు క్రషింగ్ జరిగేది ప్రతి సంవత్సరం. వేలాది మంది రైతాంగం ఈ పరిధిలో పనిచేశారు, పంటలు సాగు చేశారు. ఈరోజు అటు అనకాపల్లి అలాగనే విజయనగరం, శ్రీకాకుళం, మన పార్వతీపురం మన్యం జిల్లా ఈ 5 జిల్లాల పరిధిలో ఈ ఏకైక షుగర్ ఫ్యాక్టరీగా రన్నింగ్లో ఉంది. ఈ పరిధిలో ఈరోజు కూడా రైతాంగం ఎంతో నమ్మకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే చెరుకు పంటను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు, కొనసాగిస్తున్నారు. అయితే కాలక్రమంలో వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు తగ్గించడం, వాళ్ళు ఇచ్చే సహకారం తగ్గించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతాంగాన్ని నిరసన చేయడం, తగిన ధర ఇవ్వకపోవడం, మద్దతు ధర ప్రకటన చేయడం వల్ల రైతులు చెరుక్కి ఇబ్బంది పడుతున్నా సరే పంట పండిస్తున్నారు. అంటే కారణం ఈరోజు ఏ గ్రామంలో మేము వెళ్తే అనేక మంది చెప్తున్నారు షుగర్ ఫ్యాక్టరీ మనకు అవసరము. ఎందుకంటే ఈరోజు పనులు లేక గ్రామాల్లో మేము విచ్చలవిడిగా తిరుగుతున్నామండి. అది చాలా గ్రామాల్లో చెప్తున్న మాట. ఉదాహరణకి బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నట్టు సీతారామ మండలం కామందులవలస ఈరోజు ఊరంతా చెరుకు ఉండేది. ఈరోజు చెరుకు అంతా పోయింది. కేవలం 25-30 ఎకరాల్లో ఉంది. దాంతో అక్కడ రైతాంగం ఇప్పటి వరకు ఊరు దాటి ఎక్కడికి వెళ్ళని పరిస్థితి. చెరుకు పంట ఆ విధంగా సంవత్సరం పొడవునా పంట ఇచ్చేది, పనులు ఇచ్చేది. ఈరోజు అక్కడ ఖాళీ అయిపోయాము, ఎక్కడెక్కడ సున్నాల పనులకి బయటకు వెళ్ళాల్సి వస్తుందని చెప్తున్నారు. అంతవరకు అక్కడ మన గ్రామాలే సంఖ్యలే. ఈరోజు అందరూ కూడా రోడ్ల మీద ఇళ్ళ దగ్గర కూర్చోవలసి వస్తుంది పనులు లేక. ఆ విధంగా చెరుకు పరిశ్రమ ఒక పరిశ్రమ అంటే మన ఫ్యాక్టరీగా చూడొద్దు. గ్రామీణ వాతావరణంలో ఉంటే రైతాంగానికి, కూలీలకి అందరికీ కూడా పని కల్పించే పరిశ్రమ ఇది.
ఆ విధమైన పరిశ్రమను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ఉంది. వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మొన్న మేము ఇక్కడ అంటే సమావేశం ఏర్పాటు చేసాం. ఆ రోజు గౌరవ ఎమ్మెల్సీ గారు ఇక్కడ హాజరయ్యారు. అలాగే మిగతా పార్టీలందరికీ కూడా తెలిసేసి పంపించాం. వాళ్ళందరూ హాజరయ్యారు. స్పష్టంగా చెప్పారు, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీని కొనసాగించడానికి రాజకీయాలు అతీతంగా అందరం కలిపి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ప్రజాప్రతినిధులు కలుద్దాం అని చెప్పేసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతు సంఘం తరఫున ముందున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి గ్రామంలో ప్యారీ ఈడీ షుగర్ ఫ్యాక్టరీ ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 5 షుగర్ ఫ్యాక్టరీలు ఉండేటప్పటికీ ఇప్పటికే 4 ఫ్యాక్టరీలు అయితే మూతపడ్డాయి. కేవలం ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే ఇది ఒక్కటే రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఉన్నటువంటి ప్యారీ ఈడీ షుగర్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ వల్ల కొన్ని వేల మంది రైతులు కొన్ని వేల ఎకరాలకైతే మాత్రం దీనివైతే జీవనం సాగించే పరిస్థితి కనిపించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే ఈ రేగిడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి ఉందో వేల ఎకరాల్లో చెరుకు పరిశ్రమ చక్కగా ఉండేది. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే ప్యారీ ఈడీ షుగర్ ఫ్యాక్టరీ అయితే ఉందో మూసివేత దిశగా నడుస్తుందని కొన్ని అపోహాలు సలహాలు జరుగుతున్నాయని చెప్పేసి రైతుల్లో ఒకటే ఆందోళన అయితే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఉత్తరాంధ్ర చూసుకున్నట్లయితే 4 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇది ఒక్కటే ఫ్యాక్టరీ అవడంతో చుట్టుపక్కల ఇంచుమించుగా 7-8 జిల్లాల నుంచి అయితే ఆ చెరుకు నుంచి ఎక్కడ క్రషింగ్ ఆడించే పరిస్థితి కనిపించింది. లాస్ట్కి ఇది కూడా మూసివేత దిశగానే వెళ్తే మా రైతుల పరిస్థితి ఏంటి, ఇక్కడ వేలాది మంది బతికే మన కార్మికుల పరిస్థితి, కూలీల పరిస్థితి ఏంటని చెప్పేసి ఈరోజు రైతులు అయితే ఆందోళన చెందే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఏదైతే ఈ మూసివేత దిశ నడుస్తుందంటే కారణం ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పిదాల వల్ల ఇది జరుగుతున్నట్టయితే మాత్రం ఈరోజు రైతులు కావచ్చు, రైతు సంఘ నాయకుడు కావచ్చు ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా ఇక్కడ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ పక్కన కెమికల్ ఫ్యాక్టరీ, విత్తనాల ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ దాని నుంచి వచ్చే వ్యర్థాలు ఈ స్మెల్ వల్ల అయితే చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల మండలాల నుంచి అయితే భరిస్తున్నాం. కానీ కేవలం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉందని ఉద్దేశంతో మేము అందరం ఇక్కడ బతుకుతున్నాం. అదే కానీ మూసివేత దిశగానే వెళ్తే మా పరిస్థితి ఇక్కడ ఏది ఉంచేది లేదు. మేమైతే ఎంతటి వరకైనా పోరాటం చేస్తాం. దీనిపై అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సరైన చర్చలు చేసి ఈ ఫ్యాక్టరీని మూసివేత దిశగా కాకుండా మంచిగా రన్నింగ్ చేసి అయితే మా రైతులు కాపాడాలి. దీని మీద బతికే చాలామంది కార్మికులు, చాలామంది వరకు అయితే చూసుకున్నట్టయితే కూలీలు అయితే కాపాడాలని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు రైతు సంఘ నాయకులు అయితే కోరుకునే పరిస్థితి. రేగిడి మండలం సంకిలి గ్రామం నుంచి సురేష్ RTV.